హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కావ్య వాళ్ళ అత్తయ్యకు సూప్ తీసుకొని వస్తుంది. కానీ వాళ్ళ అత్తయ్య ఆ సూప్ తన చేత్తో తీసుకొని అని చెప్తుంది. అప్పుడు కావ్య, ఎవరు నన్ను పట్టించుకోకండి, అందరూ నన్ను మాటలు అనేవాళ్ళే అని అంటుంది. నేను కాకుండా నేను ఇంకెవరో అంటున్నారు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. మీ అబ్బాయే అత్తయ్య అని అంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య, ఏంట్రా ఇంకా బుద్ధి రావట్లేదా? ఇకనైనా భార్యని బాగా చూసుకో. భర్త భార్యను పట్టించుకోకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నన్ను చూస్తే తెలియట్లేదా? అందుకే ఇక నుంచి అయినా భార్యని అర్థం చేసుకోరా, కొంచెం పట్టించుకో అని వాళ్ళ మమ్మీ రాజ్కి చెప్తుంది. ఇంట్లో రాజ్ కావ్యతోని, మా మమ్మీని పట్టించుకోవడం ఎక్కువ అయ్యి మా డాడీని మర్చిపోతావేమో, మా డాడీని కూడా కొంచెం ఆ మ్యాటర్ కూడా కొంచెం గుర్తు పెట్టుకో అని చెప్తాడు. అప్పుడు నాకు అన్నీ గుర్తున్నాయిలేండి అని కొంచెం సేపు రాజ్తో ఆటాడుకుంటుంది కావ్య. అపర్ణ తొందరగా కోలుకోవడానికి ఇంట్లో సుభాష్ పూజ ఏర్పాటు చేస్తాడు. ఆ పూజకు అన్నీ సిద్ధం చేస్తుంది కావ్య. అప్పుడు అనామిక వాళ్ళ మమ్మీ డాడీ కూడా వస్తారు. కావ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు. అప్పుడు అపర్ణ కావ్యని పిలిచి, ఏంటి మీ అమ్మ వాళ్ళు వచ్చింది కనిపించట్లేదా? వచ్చి పలకరించవచ్చు కదా, నేనే మీ మమ్మీ వాళ్ళను ఫోన్ చేసి రమ్మన్నాను అని చెప్తుంది. మీ మమ్మీ వాళ్ళకి కాఫీ తీసుకురా అని కావ్యకి చెప్తుంది. అప్పుడు అందరూ షాక్ అవుతారు. రుద్రానికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. వాళ్ళందరూ షాక్లో ఉంటారు. కావ్యని కాఫీ తీసుకురమ్మనడంతో కావ్య వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అపర్ణ రాజుని పిలిచి, మీ అత్త మామ వచ్చారా, నీకు కనిపించట్లేదా, వాళ్ళని పలకరించవా అని అంటుంది. అప్పుడు రాజ్ వాళ్ళని పలకరిస్తాడు. కావ్యని పిలిచి, ఆ చీర ఎలా ఉంది, నీ ముఖంలా ఉంది, ఇంటి పెద్ద కోడలు ఎలాంటి సారీ కట్టుకోవాలి తెలియదా, పట్టు చీర కట్టుకోవాలి కదా, ఏంట్రా రాజ్, నీ భార్యకు కనీసం షాపింగ్ చేసి చీర కొనిచ్చే అంత టైం లేకుండా పోయిందా నీకు అని వాళ్ళ రాజ్ని మందలిస్తుంది అపర్ణ. ఓకే మమ్మీ, కొనిస్తాలే అని అంటాడు రాజ్. పూజ స్టార్ట్ చేస్తారు. అందులో అపర్ణని కూర్చోమంటే, నేను అంతసేపు కూర్చోలేనండి అని అంటుంది. అప్పుడు మీ భర్త అయినా కూర్చోవచ్చమ్మా అని అంటే అందుకు అపర్ణ ఒప్పుకోదు. రేపటి ఎపిసోడ్లో సుభాష్ అక్కడి నుంచి నేను ఈ పూజలో కూర్చోనని వెళ్ళిపోతాడు. రాజ్ కావ్య ఇద్దరు సుభాష్తోనే, మీరు అత్తయ్యతోని పర్సనల్గా మీ మనసులో ఉన్నదంతా కూర్చొని చెప్పండి మామయ్య, అలా అయితే అర్థం చేసుకుంటుంది కావచ్చు అత్తయ్య అని కావ్య వాళ్ళ మామయ్యకి చెప్తుంది. అందరితో సుభాష్ వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ అయిపోతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.